హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంగ్రీ ట్రావెలర్. అండ్ ఇవాళ అయితే మనం కొడైకెనాల్కి అయితే వచ్చాం. అరౌండ్ ఒక 12 అవర్స్ జర్నీ తర్వాత బెంగళూరు నుంచి నిన్న నైట్ అరౌండ్ 9-9:30కి అయితే మనం కొడైకెనాల్కి రీచ్ అయిపోయాం. అండ్ మార్నింగ్ వాక్ అయితే కొడైకెనాల్ చాలా చాలా బాగుంది. మేము తీసుకున్న రిసార్ట్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్లో మొత్తం వాకింగ్కి అయితే చాలా చాలా బాగుంది. లైక్ హిల్ స్టేషన్ చాలా టాప్లో ఉన్నాం. చలి కూడా అనుకున్నంత అయితే లేదు, బట్ నార్మల్, ఇట్స్ ఫైన్. మరి ఇవాళ అయితే మనం కొడైకెనాల్ టూర్ అయితే చేద్దాం. ఇవాళ అయితే ఒక లిస్ట్ తీసుకున్నాను. మరి అందులో ఎన్ని కవర్ చేద్దాం, ఎన్ని కవర్ చేసేదానికి ప్రయత్నం అవుతుందో అన్నీ ప్రయత్నం చేద్దాం, కవర్ చేద్దాం. అండ్ రేపు కూడా ఇంకొన్ని ఎక్స్ప్లోర్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ అయితే మాత్రం వెదర్ చాలా చాలా బాగుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొద్దిగా ఎండగానే ఉంది. బట్ మనమైతే సిటీలోకి వెళ్ళి అదే టౌన్లోకి వెళ్ళేసి మిగతా టూర్ని అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు కొడైకెనాల్ అందాలని చూడడానికి మీరు కూడా సిద్ధమేనా? లెట్స్ గో. ఇక్కడ కనిపించేవన్నీ కూడా రిసార్ట్సే అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కొండపైన ఉన్నాయి. అక్కడ ఒక రిసార్ట్, దీని వెనకాలే మన రిసార్ట్ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ వాక్ మాత్రం అదిరిపోయింది. ఇవన్నీ కూడా క్యాంప్ ఫైర్స్ అనమాట. సో క్యాంప్ ఫైర్ అయితే రిసార్ట్ వాళ్ళు ఫ్రీ ఇవ్వట్లేదు. 1 అవర్కి 1000 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. నేను ఇందాక ఈ కొడైకెనాల్కి వచ్చే ముందు కూడా చూశాను. అదేంటంటే చాలా వరకు చెట్లన్నీ కూడా కొట్టేశారు, రోడ్లు ఎక్స్చేంజ్ చేయడానికో సంథింగ్. బట్ అలా కొట్టేస్తూ వెళ్ళిపోతే ఫర్దర్కి ఇలాంటి ఫారెస్ట్లన్నీ కూడా ఇదిగో ఇలాగ మనం తీసుకున్న వీడియోస్లో చూడాల్సిందే తప్ప ఫ్యూచర్లో డైరెక్ట్గా వచ్చి చూసే పరిస్థితి ఉండదు అని నా ఫీలింగ్. సో బెటర్ సేవ్ ఫారెస్ట్, సేవ్ నేచర్. అక్కడక్కడ ఇలాంటి పాడుపడ్డ బంగ్లాలు కూడా చాలా కనిపించాయి. చూడడానికి ఏదో హాంటెడ్ హౌస్లో ఉన్నాయి. ఇక్కడైతే ఎవరు వాడట్లేదు, ఎవరు లేరు కూడా. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ కొడైకెనాల్లో ఈ ఘాట్ ఏరియాలో కొండ ఎక్కుతున్న ప్రతిసారి దాదాపుగా ఇలాంటి పాడుబడ్డ బంగ్లాలు, పాడుబడ్డ ఇల్లులు అయితే చాలానే ఉన్నాయన్నమాట. మేబీ ఇట్స్ నాట్ లైక్ హాంటెడ్ హౌస్, పాత ఇల్లులు. రిసార్ట్ వ్యూ ఎంత బాగుందో దానికి ఆనుకొని ఉన్న ఈ రెస్టారెంట్ వ్యూ కూడా అంతే బాగుంది. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా చాలా చాలా బాగుంది. యాంబియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏది కూడా కాంప్లిమెంటరీ కింద అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. మనం ముందుగానే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఏంటి చెప్పాలి, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ప్రిపేర్ చేసి మనకిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇది అందరికీ ఓపెన్ రెస్టారెంట్ కాదు. ఈ రిసార్ట్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఇందులో యాక్సెస్ ఉంది. మాటల్లోనే మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుడ్ మాత్రం నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంది.
అక్కడ కనిపిస్తుంది కేవలం దోశ, సాంబార్, చట్నీ కావచ్చు. బట్ వాళ్ళు చేసిన విధానం, వాళ్ళ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. తమిళనాడు అంటేనే మనకు తెలిసింది సాంబార్కి చాలా చాలా ఫేమస్. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా మన బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేసి మనం కొడైకెనాల్ టూర్కి అయితే వెళ్ళిపోదాం. మొదటగా మనం కాకర్స్ వాక్ అయితే వెళ్ళిపోదాం. కాకర్స్ వాక్ వచ్చేసి మెయిన్ ఉన్న ప్లేస్ నుంచి 7 కిలోమీటర్లు అయితే ఉంది. అక్కడ వ్యూ అండ్ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, మీరే చూస్తారు కదా. మొత్తం అన్ని లోయలే, పెద్ద పెద్ద లోయలు కనిపిస్తుంది కదా, అన్ని పెద్ద పెద్ద లోయలు. కాకర్స్ వాక్ వెళ్ళే దారి ఇలా దీనిపై నుంచి లెఫ్ట్కి తీసుకోవాలంట. ఇది ఒక చిన్నపాటి ట్రెక్కింగ్లోనే ఉంది, బట్ బాగుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం. మ్యాప్లో అయితే ఇంకా 450 మీటర్స్ చూస్తుంది. సో మనం ఎక్కువచ్చిన పాయింట్ అయితే ఇది. మన కార్ అక్కడ పార్క్ చేసాం. కాకర్స్ వాక్ ట్యాక్సీ స్టాండ్ ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 200 మీటర్స్లో కాకర్స్ వాక్ అయితే వెళ్ళిపోదాం. కాకర్స్ వాక్ అనేది కొడైకెనాల్లోని ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. చల్లటి గాలి, మంచు కురుస్తున్నప్పుడు మేఘాల పైన నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది పర్యాటకులకు ఒక మరిచిపోలేని అనుభూతి. ఇక్కడ నుండి పళని కొండలు, లోయలు, అలాగే పంబర్ నది యొక్క అద్భుతమైన దృశ్యాలను కూడా చూడొచ్చు. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు సుదూరంలోని మదురై నగరాన్ని కూడా చూసే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ డెస్టినేషన్ హార్ట్ ఆఫ్ కొడైకెనాల్, గునా కేవ్స్. కొడైకెనాల్కు వచ్చిన ప్రతి ఒక్కరూ చూసే స్పాట్ గునా కేవ్స్. వీటిని డెవిల్స్ కిచెన్ అని కూడా అంటారనమాట. ఈ కేవ్స్కి వెళ్ళే దారి పొడవునా లోతైన లోయలు, పెద్ద పెద్ద కొండల్ని దాటుకొని అయితే మనం ఈ గునా కేవ్స్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఇది కొడైకెనాల్లోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పర్యాటక ప్రాంతం. ఈ వీడియో షూట్ చేసింది డిసెంబర్లో.
అది కూడా క్రిస్మస్ హాలిడేస్లో. క్రిస్మస్ హాలిడేస్ అవ్వడం వల్ల క్రౌడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాకర్స్ వాక్ నుంచి గునా కేవ్స్కి కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే, కానీ ఇక్కడికి చేరుకోవడానికి పట్టిన సమయం 2 గంటలు. ఇందాక చెప్పినట్టు ఇది క్రిస్మస్ సీజన్ అవ్వడం వల్ల క్రౌడ్ చాలా చాలా ఎక్కువగా ఉంది. సో బెటర్ మనం ఈ సీజన్ని ఎక్స్క్లూడ్ చేస్తే గునా కేవ్స్ని అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మొదట్లో దీన్ని డెవిల్స్ కిచెన్ అని పిలిచేవారు. అయితే 1991లో కమల్ హాసన్ గారు నటించిన గునా సినిమా షూటింగ్ ఇక్కడ జరుపుకోవడం వల్ల అప్పటి నుంచి వీటిని గునా కేవ్స్ అని పిలుస్తూ ఉన్నారు. మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ వండర్ని చూసేద్దామా? అదే ఆ విజువల్ వండర్స్ ఆఫ్ గునా కేవ్స్. ఎంజాయ్ ద క్లిప్స్. మనందరికీ మంజుమాల్ బాయ్స్ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో ఒకతను లోయలో పడిపోతాడు కదా, అలాంటి లోయలు ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇదైతే కాదు, కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఇలా ఫెన్సింగ్ వేసి కప్పేశారనమాట. సో అది కొడైకెనాల్, మరి అలాగే గునా కేవ్స్. ఈ వీడియో తీసింది డిసెంబర్లో, అది కూడా క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ సీజన్ అవ్వడం వల్ల చాలా రద్దీ ఉంది. అందుకోసం అని చెప్పి చాలా వరకు ప్లేసెస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. దానివల్ల ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేకపోయాం. మరేం పర్వాలేదు, తొందరలో మరొకసారి కొడైకెనాల్ని రీవిజిట్ అయితే చేద్దాం. ఇంకా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు నేను చేసిన ట్రావెల్లో కొడైకెనాల్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్. చుట్టూ ఎత్తైన కొండలు, లోయలు, అలాగే పెద్ద పెద్ద పర్వతాలు మనందరినీ ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ హంగ్రీ ట్రావెలర్.